కదా. ఈరోజు అయితే మన గార్డెన్లో ఫ్రూట్స్ హార్వెస్టింగ్ చేయబోతున్నాము. చూడండి, చెట్లకి పండినటువంటి మనలన్నీ కూడా హార్వెస్ట్ చేయ ముందుగా మనం ఈ సపోటాని హార్వెస్ట్ చేసుకుందామండి. చూసారా, ఒక చిన్న చెట్టుకే ఎన్ని కాయలు కాసాయో బాగా పండిపోయి. చూడండి, ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి, రెడీ అయిపోయి. మనం హార్వెస్ట్ చేయబోతున్నాం. చూడండి, చెట్టుకి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాంటి చెట్టుకి పండిన పండు కోసుకొని తింటుంటే ఆనందం చాలా వేరుగా స్వీట్గా ఉంటుంది. చాలా ఫ్రెండ్స్ చూసారా, అలాగే తోటలో నిమ్మపళ్ళు కూడా రెడీ అయిపోయి తీసాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సీతాఫలం పండు ఒకటి రెడీ అయిపోయింది. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. సీతాఫలం ఇది కూడా పండింది. ఇవి ఫ్రూట్స్ ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ దానిమ్మ కూడా రెడీ అవుతుంది. ఇంకా పండాలి కాబట్టి నెక్స్ట్ వీడియోలో పండిన తర్వాత హార్వెస్టింగ్ చూపిస్తున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మిద్దె తోటలో చూసారా బీరకాయలు కూడా హార్వెస్టింగ్ రెడీ అయిపోయాయి. చూడండి, అంత పెద్ద సైజు కాయలు వచ్చాయి. నా అరచేతి సైజు కాయలు వచ్చాయి. ఎంత గ్రీనరీగా ఉండదు. దీన్ని ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకున్నాం. ఇది ఒక కాయ. ఓకే, నెక్స్ట్ ఇదేమో సీడ్స్ కోసం ఉంచేసానండి. పెద్ద సైజు ఇంకొక కాయ వచ్చింది. ఇది వాటి ఓన్లీ ఇంకోటండి. ఇదొకటి చూసారా, ఓన్లీ సేంద్రియంగా పండించిన పంట కాబట్టి ఎంతో ఏపుగా చక్కగా పండాయి. చాలా ఇంకా అక్కడక్కడ చాలా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ హార్వెస్ట్లో తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన మిద్దె తోటలో ఆకుకూర కూడా రెడీ అయిపోయింది. గోంగూర చూడండి, చూసారా, ఓన్లీ ఫ్రెండ్స్ చూసారా. ఇప్పుడు మనం కరివేపాకు హార్వెస్ట్ చేసుకున్నాం. కరివేపాకు లేతగా ఇలా చిగుర్లు కట్ చేసుకొని పోసుకుంటుంటే ఎక్కువ గ్రోత్ ఉంటుంది, ఏపుగా పెరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ.
పొనగంటాకు, గోంగూర, ఇవి బీరకాయలు, చేతికాయలు, ఇవేమో చదివేస్తాం. ప్రతి ఒక్కరు మిద్దె తోట ఇది మా తోట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.